ప్రణాళికలో కూడా ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఎండ్ కావాలని లేదు. అందులో ఉన్నది ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ పారామీటర్ను కలిగి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఇజ్రాయిల్ తన బలగాలను తన సెటిల్మెంట్స్ను ఆ గాజా ప్రాంతంలో కలిగి ఉంటుంది అని. సో అక్కడ మౌలికమైన అంశం, అసలు ఈ సమస్యకు మూలమే ఇజ్రాయిలీ ఆక్యుపేషన్. పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించడంతో సమస్య మొదలైంది. ఆ మౌలికమైన సమస్య పరిష్కారం కావాలని హమస్ అడుగుతోంది. దానికి ఇజ్రాయిల్ సిద్ధంగా లేదు. ఎందుకంటే క్లియర్గా ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నెతన్యాహు స్పష్టంగా చెప్పింది, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ నేషన్ అని. హమస్ కానీ ఇతర పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులు కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఫోర్సెస్ అడుగుతున్నదల్లా రైట్ టు నేషన్, మాకు కూడా ఒక దేశం కావాలి. యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్లో కూడా 1948 రెజల్యూషన్ కూడా చెప్పింది అదే. అమెరికా నుండి భారతదేశం వరకు అధికారికంగా చెప్తున్నది కూడా అదే. యూదులకు ఇజ్రాయిల్ ఏర్పడింది కనుక అరబులకు పాలస్తీనా దేశం ఏర్పడాలి అని. దీనికి ఇజ్రాయిల్ ససేమిరా అంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని. ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా దీని పట్ల అస్పష్టత ఉంది. ఏమంటాడంటే ఈ 20 అంశాలను అమలు చేయడం ద్వారా పాలస్తీనా దేశ ఏర్పాటు దిశగా ఒక దారి పడుతుంది అని ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లో చెప్పాడు. ఏ పాత్వే టువర్డ్స్ పాలస్తీనియన్ స్టేట్ అని. కానీ హమస్ అడుగుతున్నది, ఇతర పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూప్స్ అడుగుతున్నది పాత్వే పడడం కాదు, దారి పడడం కాదు, దేశమే ఏర్పడాలని. దానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు. ఈవెన్ ట్రంప్ 20 అంశాల ప్లాన్ను పూర్తిగా సమర్థించిన నెతన్యాహు కూడా పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అన్న పదాన్ని అంగీకరించడం లేదు. అందువల్ల ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లో ఉన్న అత్యంత ఫండమెంటల్ అంశం దగ్గర ఆగిపోయింది వ్యవస్థ మొత్తం. సో అక్కడ వరకు హమస్ తన ఆయుధాలు వదిలేయాలంటే ఇజ్రాయిల్ ఆక్రమణ ఆగిపోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆక్రమించుకొని ఉండగా పాలస్తీనా గ్రూపులు ఆయుధాలు వదిలేయమంటే అది వన్ సైడెడ్ అవుతుంది. అందుకే ట్రంప్ ప్లాన్ పై స్పందిస్తూ కూడా నెతన్యాహు అన్నది ఇజ్రాయిల్ వార్ ఆబ్జెక్టివ్స్ కు ఇది అనుకూలంగా ఉంది అన్నారు క్లియర్గా. అంటే నెతన్యాహువే సర్టిఫికేట్ ఇచ్చాడు, ట్రంప్ ప్రతిపాదన మాకు అనుకూలంగా ఉంది, మా యుద్ధ లక్ష్యాలకు అనుకూలంగా ఉంది అని ప్రతిపాదించాడు అని పేర్కొన్నాడు. ఇక అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ ఏమో ఇది శాంతి వైపుగా దారి తీస్తుందన్న ఆశాభావంతో మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ ప్రతిపాదనను అన్నారు. అందువల్ల మొట్టమొదటిగా ఇప్పటికీ తేలని అంశం అంటే పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ హమస్ అంగీకరించింది, బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది, ఈవెన్ అధికారాన్ని వదులుకోవటానికి కూడా అంగీకరించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. కానీ అంగీకరించిన అంశం ఎక్కడ అంటే డిజార్మింగ్ హమస్, ఆయుధాలు వదిలేయాలి, తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వదిలేయాలి. అది ఇజ్రాయిల్ ఆక్యుపేషన్తో లింక్ చేసింది హమస్. దీనికి ఇజ్రాయిల్ అంగీకరించదు. ట్రంప్ ప్లాన్లో కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణ జరుగుతుంది బందీలు విడుదల వల్ల. ఇజ్రాయిల్ ఆల్రెడీ బాంబులు వేయకూడదని ట్రంప్ ఆదేశించాడు. హోస్టేజెస్ విడుదల వల్ల కాల్పుల విరమణ జరుగుతుంది. కానీ నెక్స్ట్ క్రిటికల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ టైం టేబుల్, అంటే ఆయుధాలు హమస్ ఎప్పుడు వదిలేయాలి, అసలు ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను ఉపసంహరించుకుంటుందా లేదా. ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్లో కూడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. మన వ్యూవర్స్కి అర్థం కావాల్సింది, పాలస్తీనా ప్రజలు ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒకటి గాజా ప్రాంతం, ఇది హమస్ అధికారంలో ఉంది. అలాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, ఇది పాలస్తీనియన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో పాలస్తీనియన్ అథారిటీ చేతిలో ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్లో ఎక్కడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. అందువల్ల పాలస్తీనా ప్రజల భవిష్యత్తును ఒక్క గాజాతోనే చూడలేదు,
గాజా, వెస్ట్ బ్యాంకే కాదు, ఇజ్రాయెల్ ఆక్రమించిన ఇతర ప్రాంతాలకు కూడా ఉన్నాయి. అందువల్ల ఫండమెంటల్ ఇష్యూ దగ్గర ఈ ఒక ప్రతిష్టంభన అనేది అనివార్యంగా కనబడుతుంది. తర్వాత ట్రంప్ ప్లాన్లో ఈ ట్రాన్సిషన్ ఏంటి అన్నప్పుడు ఎవరు పాలిస్తారు అప్పటిదాకా? టెక్నోక్రాట్లతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ పీస్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇలా కొంతమంది ప్రపంచంలో ఉన్న అధినేతలతో కూడిన బోర్డ్ ఆఫ్ పీస్ మొత్తం వ్యవహారాన్ని సూపర్వైజ్ చేస్తుంది అని. దాంతోపాటు ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్నారు. అంటే వివిధ దేశాల బలగాలతో కూడిన అంతర్జాతీయ బృందం బలగాలు మానిటర్ చేస్తాయి. సమస్య ఏంటంటే ఇక్కడ పాలస్తీనా ప్రజల ప్రస్తావన లేదు. పాలస్తీనా ప్రజలెన్నుకున్నటువంటి పాలస్తీనా అథారిటీ ప్రస్తావన లేదు. హమస్ ప్రస్తావన ఎలాగూ ఉండదు. కానీ దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ పాలస్తీనియన్స్. అంటే ఒక రకంగా ఇది వలస పాలన. అంటే ఇతర దేశాల పాలనలో, ఇతర దేశాల బలగాల పర్యవేక్షణలో పాలస్తీనా ప్రజలు ఉంటారు. అంటే వారి స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఇప్పుడు వారొక పరాధీనతలో బతకాలి. పరాధీనత ఏ ప్రపంచంలో ఆత్మగౌరవం ఉన్నా ఏ మానవ జాతి ఒప్పుకోదు. మీరు హిస్టరీ, వరల్డ్ హిస్టరీ మొత్తము తీయండి, వలసవాదానికి వ్యతిరేకంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో జరిగిన పోరాటాలు మనం చూసాం. భారతదేశం 200 ఏళ్ల పాటు పోరాడింది. ప్రజల ఆకలినైనా అనుభవిస్తారు, కానీ పరాధీనతను అంగీకరించారు. అందువల్ల పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కూడా ఎక్కడ పాలస్తీనియన్ రిప్రజెంటేషన్ ఉండదు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో కానీ, ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో కానీ. కొన్ని హమస్ లేకపోయినా మంచిది, హమస్ ఎలాగూ ఉండదు. కానీ ఇతర ఇప్పుడు పాలస్తీన్ అథారిటీ ఉంది, వెస్ట్ బ్యాంక్ పాలిస్తున్నా, లేదా ఇతర పాలస్తీనా ప్రజలకు ఎక్కడో చోట రిప్రజెంటేషన్ ఉండాలి కదా. తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఈ మొత్తం ప్రణాళిక ఎప్పట్లోగా అమలవుతుంది అన్నది లేదు. టైం బౌండ్ ప్రణాళిక లేదు. అలాగే మీ గాజాలోను, వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఉన్నాయి, ఇజ్రాయిలీ బలగాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్లు. సో వాళ్ళు ఖాళీ చేయడం అనే అంశం ట్రంప్ ప్లాన్లో లేదు. ట్రంప్ పీస్ ప్లాన్లో ఇజ్రాయిల్ తన సెక్యూరిటీ పారామీటర్ కొనసాగించుకుంటుంది అని. అంటే ట్రంప్ పీస్ ప్లాన్ పూర్తిగా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంది, పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. అందుకే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ఉన్న అంశాలు